అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయ అధికారి. ముఖ్యంగా యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పప్పు జాతి పంటలైనటువంటి శనగ, పెసర, మినుము పంటల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు వరి తర్వాత వరి వేయడం ద్వారా వరిలో ఆశించేటువంటి కాండం తొలుచు పురుగు కానీ, అగ్గి తెగులు కానీ, దోమపోటు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే తప్పనిసరిగా పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పంట తర్వాత పంట వేయడం ద్వారా చీడపీడలతో పాటుగా కలుపు సమస్య కూడా అదే రకమైన పంటలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు వీటిని నివారించుకోవడానికి పురుగు మందుల మీద, తెగులు మందుల మీద, అదేవిధంగా గడ్డి మందుల మీద ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ పరంగా చూసుకున్నా కూడా 1 ఎకరం పండించే వరితో 2.5 ఎకరాల ఆరుతడి పంటలు పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల పంటలని వేసుకున్నట్లయితే పంట మార్పిడి అవుతుంది. నేలలో పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల వృద్ధి పెరుగుతుంది. ముఖ్యంగా పప్పు జాతి పంటలన్నీ కూడా గాలిలో నత్రజనిని భూమిలో ఫిక్స్ చేయడం ద్వారా నత్రజని సంబంధిత ఎరువుల వాడకం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అపరాల పంటలు వేయాల్సిందిగా కోరుతున్నాను.